ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తరతీస్తారని, ఆ సమయంలో వైసీపీ నేతలు కార్యకర్తలు సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఎన్నికల్లో నిబంధనల ప్రకారం వైసీపీకి రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టి ఏజెంట్ల ఫోకస్ ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. బయటకు వస్తాయి. ఇది సరైన సమయంలో మనం ఆ తర్వాత ఎన్నన్నా లాభం లేదు. ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైజ్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంత అవసరం. దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు ఇచ్చారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.